హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమ సాక్షిగా 14వ భాగాన్ని వినేద్దాం. చిన్మయి వెళ్ళిన తర్వాత ఆఫీస్ రూమ్లో కూర్చొని ఫండ్స్ ఎన్ని వచ్చాయో క్యాలిక్యులేట్ చేస్తున్న మదర్ దగ్గరికి నలుగురు వచ్చారు. వారిని కూర్చోమంటూ ఏం కావాలి అంది. చిన్మయి ఫోటో చూపించి ఈ అమ్మాయి తెలుసా, ఇక్కడికి వస్తుంటుందా అని అడిగారు ఆదిత్య మనసులు. వాళ్ళు ఎవరో అర్థం చేసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు ఆవిడికి. లేదు అంది. ఇతను అని విశాల్ ఫోటో చూపించాడు. తెలీదు అంది భయంగానే. నిజం చెప్పండి, వీడు 2 రోజులుగా మీ ఆశ్రమానికి వస్తున్నట్టు మాకు తెలుసు, వీడు తెలియకపోవడం ఏంటి అన్నారు గద్దిస్తూ. ఫండ్స్ ఇవ్వడానికి ఎందరో వస్తుంటారు, అందరి గురించి తెలుసుకునే పని మాకు లేదు అంటుండగా అతనికి ఫోన్ వచ్చింది. విశాల్ నిన్న రాత్రి కొచ్చి వెళ్ళినట్టుగా చెప్పాడు అతను. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనడంతో విశాల్ గురించి ఆపేసి మరోసారి చిన్ను గురించి అడిగాడు. లేదు తెలీదు అంది మదర్. అయితే వాల్కి మరో సైడు మదర్ చిన్ను ఇద్దరు కలిసి తీయించుకున్న ఫోటో మిగతా ఫోటోలో కలిసి ఉన్నాయి. అది చేతుల్లోకి ఇదేంటి అన్నారు. పట్టిన చెమటలు తుడుచుకుంటూ భయంగా చూస్తున్న మదర్ మెడని గట్టిగా పట్టుకుని చెప్తావా లేదా అన్న వాళ్ళ మాటలు లెక్క చేయకుండా వదిలేయండి దాన్ని అంది బ్రతిమలాడుతూ. వాళ్ళు ఆదిత్యకి కాల్ చేయడంతో తీసుకురమ్మన్నాడు ఆదిత్య. ఎంత పొలైట్గా అడిగినా చిన్ను గురించి చెప్పదు అని అర్థమైన ఆదిత్య ఆమె ముందుగా వెళ్ళి ఆశ్రమంలో 13 ఏళ్ల దాటిన ఆడపిల్లలు అందరూ సెక్స్ వర్కర్స్గా దుబాయ్కి వెళ్ళడం నీకు ఇష్టమైతే చిన్ను ఎక్కడుందో చెప్పని పని లేదు అని వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా జలధరించింది మదర్. ఆదిత్య గురించి తెలిసినంత వరకు వాడు కావాల్సిన దానికోసం ఎంతైనా తెగిస్తాడు. ఆ పిల్లల జీవితం ఏమవుతుందో అనే భయం ఆమెని బలహీనరాలు చేస్తుంది. ఇక్కడ అభి అటు నుండి అర్ధరాత్రి అవుతుండగా కొచ్చి వెళ్ళాడు. అతను దూరంగా వెళ్ళిన ఆలోచనలు చిన్మయికి ఇంకా దగ్గరగా వెళ్తుంటే విశాల్ నెంబర్కి కాల్ చేస్తూ అంతలోనే కట్ చేశాడు. ఎందుకొచ్చావు శ్రీ నా లైఫ్లోకి, నీ కళ్ళల్లోకి చూడాలన్న వాటిలో విశాల్ అంటే ప్రేమ కనిపిస్తుందేమో అని భయం వేస్తుంది అనుకుంటూ పడుకున్నాడు షూ విప్పేసి. రాత్రి 12 గంటలకి అభి నుంచి వచ్చిన మిస్డ్ కాల్ చూసి అది ఎవరి కోసమో అని అర్థమై మొబైల్ ఆఫ్ చేసి కిందికి వచ్చి చిన్మయి పడుకున్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. తను అక్కడ పడుకోవడానికి ససేమిరుగా ఒప్పుకోలేదు చిన్మయి. అబద్ధాలతో తనని దాచడం కాదు, అట్లీస్ట్ మీ అమ్మకి నిజం చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకోనన్ను, అప్పటి వరకు నీకు నాకు సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పేసింది తను. నిజం చెప్తే అమ్మ ఒప్పుకుంటుందా అని సాగుతున్న ఆలోచనలు అభి వైపుకు మళ్ళగానే ఆలోచనలో వేగం పెరిగింది. ఉదయం కిందికి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపిస్తున్న చిన్నుని చూసి పిలవాల్సింది అని కూర్చున్నాడు. చిన్నగా నవ్వి హ్యాపీ మార్నింగ్ అని పనమ్మాయి ఇచ్చిన జ్యూస్ తాగుతూ నీ మొబైల్ ఇవ్వు అంది. అభిసారిగా అన్నాడిస్తూ విశాల్ వైపు చురుగ్గా చూసి కాల్ చేసింది. అవతల లిఫ్ట్ చేయగానే గుడ్ మార్నింగ్ అంది సిప్ చేసి. ఎవరు అన్నారు అటు నుండి. నేను. చిన్మయి మదర్కి ఇవ్వండి అంటుండగా మదర్ లేరమ్మా, నిన్నటి నుండి కనిపించడం లేదు అంటూ ఆశ్రమం ఇన్ఛార్జ్ చెప్పాడు. ఎక్కడికి వెళ్ళారు, మేము వచ్చే ముందు ఉంది కదా గాబరాగా అంది. ఆ తర్వాత ఎవరో వచ్చారు ఆశ్రమానికి, ఏమైందో తెలియదు, తొందరగా వస్తాను, పిల్లల జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళతో అన్నాడు వేణు. చేతిలో జ్యూస్ కాస్ వదిలేసింది చిన్మయి. చిన్నగా షివరవుతూ ఫోన్ కట్ చేసి కుర్చీలో కూలబడిన చిన్మయి చేయి పట్టుకుని ఏమైందమ్మా అన్నాడు. మదర్ని ఆదిత్య తీసుకెళ్లాడు ఏడుస్తూ అంది. ఏం మాట్లాడుతున్నావు అంటుంటే ఇందాక మాట్లాడిన కాల్ గురించి చెప్పింది. తెలిసిన వాళ్ళేమో చిన్ను నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది విశాల్, నలుగురికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టే ఆవిడికి శత్రువులు ఎవరుంటారు, ఆదిత్యని తక్కువ అంచనా వేసింది మనం అంటూ కంగారుగా ఇప్పుడెలా అంది. తెలియట్లేదు విశాల్కి ఏం చేయాలో. మదర్ దాకా వచ్చారంటే తప్పకుండా మన దగ్గరికి వచ్చే ఉంటారు, అర్జెంటుగా వెళ్ళిపోదాం ఇక్కడి నుండి అని చిన్మయి చేపట్టుకున్న విశాల్ వైపు చూసి మనం కాదు మదర్ని కాపాడడం ఎలాగో ఆలోచించు విశాల్. కేతీలాగే మదర్కి కూడా నా వల్ల ఏమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను ఏడుస్తూ చెప్తూనే నేను అభికి కాల్ చేస్తా అని విశాల్ ఫోన్లో ఉన్న అభి నెంబర్కి కాల్ చేసింది. విశాల్ అన్నాడు అభి. అప్పటికే తన యూనియన్ లీడర్స్తో మీటింగ్ కోసం వెళ్ళిపోయాడు. మదర్ కనిపించడం లేదు అభి భయంగా అంది. తన వాయిస్ వింటూనే ఏమో జరిగిందని అర్థం చేసుకోగలిగిన అభి డోంట్ ప్యానిక్ శ్రీ, మదర్కి ఏమవ్వదు ట్రస్ట్ మీ అన్నాడు. ఏడుస్తుంది తను. రిలాక్స్, నేను చూసుకుంటాను, విశాల్కి ఇవ్వు అన్నాడు. మేం వెళ్ళిపోతాం సార్ ఇక్కడి నుండి. ఆదిత్య అంత ఈజీగా వదిలేలా లేడు అన్నాడు. వదులుతాడని నువ్వెలా అనుకున్నా విశాల్ అంటూ మీరు ఎక్కడికి వెళ్ళకండి, నీ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేయి, మదర్ దగ్గర నీ నెంబర్ తెలుసుకుని లొకేషన్ ట్రాక్ చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళొద్దు
అని వార్న్ చేసి చిన్మయ్ జాగ్రత్త అని కట్ చేశాడు. ఎంత ధైర్యంగా ఉన్నా మరోసారి ఆదిత్య వికృత రూపం తెలుస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు తనకి. వాడిని చంపేయాలని ఉన్నా మౌనంగా ఉండడం తప్ప ఇంకేం చేయాలో తెలియడం లేదు తనకి. అభి వర్కర్స్తో మీటింగ్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేయడంతో వాళ్ళంతా దానిని అగౌరవంగా భావించి తమ డిమాండ్స్ తీరే వరకు వర్క్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అది ఇప్పుడు పట్టించుకునే పొజిషన్లో లేడు అభి. అలా అని ఇప్పటికిప్పుడు అతను అక్కడికి వెళ్ళిన ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వదని అతనికి తెలుసు. ఇంకా తప్పక మీటింగ్ అటెండ్ అయ్యాడు. చాలాసేపు జరిగిన చర్చల్లో కార్మికులు నెమ్మదిగా అభిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా వారు కోరినట్టుగా ఉద్యోగ భద్రత అనేది ఇవ్వడం లేదని కోపంగా ఉన్న వాళ్ళని కుదుటిపరుస్తూ వారి తర్వాత పిల్లలకు కూడా ఇదే విధంగా రక్షణ ఇస్తానని జాబ్స్ విషయంలో అని చెప్పి ఆ రోజుకి మీటింగ్ని ముగించాడు. మధ్యాహ్నం కల్లా తర్వాత రోజు పేపర్స్ కూడా ఇచ్చిన తర్వాతే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తామనడంతో తప్పక అలాగే అని వచ్చేస్తాడు. వెంటనే నిరంజన్కి కాల్ చేసి ఆశ్రమంకి వెళ్ళమని చెప్పి అక్కడ ఏం చేయాలో చెప్పాడు అభి చెప్పినట్టుగానే నిరంజన్ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్తో విషయం చెప్పి ఆవిడ ఫోటో తీసుకుని అభికి కాల్ చేశాడు. ఆ ఫోటోని కన్నడ, తెలుగు 2 న్యూస్ ఛానల్స్లో పేపర్స్లో కనిపించడం లేదని ప్రచురించమని చెప్పాడు. అలాగే సరని వెళ్ళాడు నిరంజన్. కంప్లైంట్ ఇవ్వాలి, కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎవరు పట్టించుకోరని అతనికి తెలుసు. తనకి హైదరాబాద్లో ఎవరూ తెలియదు కూడా. అరవింద్కి కాల్ చేశాడు. జరిగిందంతా చెప్పిన తర్వాత అరవింద్, నేను స్వయంగా వెళ్ళి ఏసీపీతో మాట్లాడతాను. ఆవిడ మిస్సింగ్ అని చెప్తుంటే చిన్మయి పేరు ఎక్కడా బయటికి రాకుండా చూసుకోవాలి డాడ్ అన్నాడు. నాకు వదిలే అని కట్ చేసి రాధా వైపు చూశాడు. అసహనంగా అతన్ని చూసి, ఏంటండి ఇదంతా? వాడికి ఆ అమ్మాయికి ఇప్పుడు ఏ సంబంధం ఉందని వాడు ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు? అది కూడా వాడిని వద్దనుకొని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం అంది చిరాగ్గా. అది వాడి రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాడు రాధా. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అయ్యి తనని మర్చిపోయేవాడైతే ఇంత రిస్క్ చేస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ఏసీపీని కలవడానికి వెళ్ళాడు అరవింద్. సరిగ్గా గంట తర్వాత విశాల్ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. లోనికి వచ్చిన నిరంజన్ని చూస్తూ, సార్ మీరు అన్నాడు విశాల్ ఆశ్చర్యంగా. అతను అక్కడ చూసి కూడా తనలాగే ఏదో పని మీద వచ్చుంటాడనుకుని చిన్మయ్ మేడం ఎక్కడున్నారు అని అడిగాడు. మేడం అనే మాటకి పిడికిలు బిగిస్తుంటే తను రావడం చూసి అటు చూపించాడు. అభి సార్ మీకోసం మీ మొబైల్ ఇమ్మన్నారు అని అది ఇచ్చేసి అందులో సార్ నెంబర్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. విశాల్ వైపు చూస్తూ మొబైల్ తీసుకుని అందులో ఉన్న అభి నెంబర్కి కాల్ చేసింది. అతను బిజీగా ఉన్నాడేమో, లిఫ్ట్ చేయలేదు. ఫోన్ అక్కడ పెట్టి పని మనిషిని పిలిచి కాఫీ ఇమ్మంది. చిన్ను పక్కన కూర్చుని తలనొప్పిగా ఉందా అని చేయి పట్టుకున్నాడు. అని సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అభి సార్ చూసుకుంటా అన్నాడు కదా, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పాడు. భయంగా ఉంది విశాల్ అంది. అంటూ తన తల నొక్కుతూ, అభి ఎలా తెలుసు నీకు అని అడిగాడు. కళ్ళు తెరిచి అతన్ని చూసింది వింతగా. ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాయి అతని కళ్ళు. అబద్ధం చెప్పాలనుకోలేదు, ప్రేమించాను అంది. నొసల మీద నుండి చేతులు విడిపడ్డాయి. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు అభి ప్రవర్తన మాత్రమే అనుమానం కలిగించేలా ఉన్న విశాల్ అతనే ప్రేమించాడేమో అనుకున్నాడు. చిన్ను నుండి ఊహించని సమాధానం అది. ఇంకా అలానే చూస్తున్నాడు అతను. నాకెందుకు చెప్పలేదు అంటూ. ఆ ప్రేమ ఎప్పుడు 6 సంవత్సరాల క్రితమే సమాధి చేసుకున్న విశాల్ చెప్పే అవసరం రాలేదెప్పుడు అంది నార్మల్గా. ఇప్పుడు భర్తని అనుకోలేదన్నావు, ఒకప్పుడు అనుకున్నావుగా చిన్ను. నిజం దాచానని నన్ను క్షమించలేను అంటున్నావు నువ్వు. నా దగ్గర ఇంత పెద్ద నిజం ఎలా దాచావు అసహనంగా అంటూ నిల్చున్నాడు. కొద్దిగా షాక్ అయింది చిన్మయ్. విశాల్ ఇలా అడుగుతాడని ఊహించలేదు తను. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా మనసులో అభి లేడు కాబట్టి ఉన్న మా పరిచయంలో అతన్ని నమ్మి మోసపోయాను అనే పరిస్థితి ఏ రోజు అభి రానివ్వలేదు విశాల్. నువ్వు అనుకునేలా అవసరం కోసం ఏర్పడిన బంధం అయింటే తప్పు చేశాను అని గిల్టీ ఫీల్ ఉండేదేమో, బట్ ఐ వోంట్ అంది అతనితో. నీ కోసం ఆదిత్య లాంటి మనిషికి ఎదురు తిరిగాడు చిన్ను. మీ రిలేషన్ ఎంత దూరం వెళ్ళుంటే 6 సంవత్సరాలైనా ఇప్పటికీ నిన్ను మర్చిపోకుండా ఉన్నాడు. నీ కోసం నీల్ డౌన్ అయ్యాడు. నీ సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నాడు. ఫుడ్ తినిపిస్తున్నాడు. బిజినెస్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడు. ఇదంతా ఏంటి చిన్ను? ప్రేమ లేదు అని ఇప్పుడు అంటున్నావు. ప్రేమ లేకుండా నీ కోసం ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? చిరాగ్గా అడిగాడు. యు ఆర్ సిక్ విశాల్ అని అనగలిగింది అంతే. నిజానికి తనకు కూడా తెలుసు అభి ఇప్పటికీ తనని ప్రేమిస్తున్నాడని. కానీ తను ఆ వైపుగా ఆలోచించాలని ఊహ కూడా లేదు తనకి.
ప్రేమిస్తున్నాడేమో ఇప్పటికీ. ఎందుకంటే నేను దూరం చేసుకున్నాను. తను కావాలనుకున్నాడు. నా కోసం ఏడ్చాడు, రిక్వెస్ట్ చేశాడు. నేను వద్దన్నాను, నా కుటుంబం కోసం అని చెప్తున్న చిన్మయి మాటలు వినాలి అనిపించలేదు. వేగంగా బయటికి వెళ్ళాడు. కళ్ళల్లో నీళ్లు చేరాయి. వాటిని బయటికి రానివ్వలేదు తను. ఆలోచిస్తున్న తన మనసులో మరో అనుమానం. అభి లైఫ్లో మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నానా అని. మరోవైపు విశాల్ ప్రేమిస్తున్నా అంటున్నాడు. ఇదే నా ప్రేమంటే అర్థం కావడం ఆమెకి. అభి కాల్ చేస్తున్నాడు. మొదటిసారి భయం వేసింది. మళ్ళీ అభి లైఫ్లోకి వచ్చి తప్పు చేశానని అనిపించింది తనకి. లిఫ్ట్ చేయలేదు. గట్టిగా కళ్ళు మూసుకుంది. అప్రయత్నంగా ఆ కళ్ళల్లో నీళ్లు జారుతున్నాయి. ఇక్కడ భయం వేసింది అభికి. మళ్ళీ కాల్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. ఆ రోజు కూడా ఇంతే. అందుకే భయం. అతనికి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుందేమో అని. వాచ్మెన్ నెంబర్కి డయల్ చేశాడు. అతని లోనికి వచ్చాడు. సోఫాలో వెనక్కి వాలింది. కంటి కింద ఏడ్చినట్టుగా చారికలు. ఎందుకో రామయ్య మనసు చివుక్కుమంది. పడుకుందయ్యా సోఫాలో అని చెప్పాడు బయటికి వస్తూ. కొద్దిగా శాంతించిన మనసుతో విశాల్ ఉన్నాడా అక్కడే అని అడిగాడు. గార్డెన్లో ఉన్నాడని చెప్పాడు. జాగ్రత్త రామయ్య, బయట వాళ్ళెవరూ ఇంట్లోకి రాకూడదు అని కట్ చేశాడు. ఇంకా అక్కడ ఉండాలి అనిపించడం లేదు అభికి. పేపర్ వర్క్ తొందరగా అయిపోవాలని తొందర పెట్టాడు అక్కడ ఎండీని. విల్ ట్రై సార్ అన్నాడు అతను. అరవింద్కి కాల్ చేశాడు వెంటనే. ఆదిత్యకి భయపడుతున్నారు అభి. పైగా మన దగ్గర మదర్ అతని దగ్గరే ఉందని ఆధారాలు ఏమీ లేవు. నేను ఎవరైనా మినిస్టర్ హెల్ప్ తీసుకుంటాను, కొంత టైం ఇవ్వు అన్నాడు ధైర్యం చెప్తూ. అప్పటి వరకు ఆదిత్య మనకి టైం ఇవ్వడు డాడ్. ఏదో ఒకటి చేస్తాడు. మదర్కి ఏమైనా జరిగితే చిన్ను ట్రామాలోకి వెళ్తుంది, తట్టుకోలేదు భయంగా చెప్పాడు. మాట్లాడలేదు అరవింద్. డాడ్ ఆర్ యు దేర్ కంగారుగా అడిగిన అతనితో. నేను ట్రై చేస్తా అభి అని కట్ చేస్తాడు. జరిగేదేది సక్రమంగా కనిపించడం లేదు అరవింద్కి. చిన్మయిని రక్షించాలనుకుంటే ఆదిత్యతో నేరుగా వైరానికి దిగినట్టే. తెలిసి కూడా అభి తెలియనట్టు ఉండడం అరవింద్ని భయపెడుతుంది. మళ్ళీ ట్రై చేశాడు చిన్మయికి. లిఫ్ట్ చేయలేదు. తర్వాత మార్నింగ్ పనులు జరిగిపోయాయి. వారి పేరు మీద అన్ని పేపర్స్ రెడీ చేయించి ఇచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. హైదరాబాద్ చేరుకున్న అభి నేరుగా చిన్మయి దగ్గరికి వెళ్ళాడు. విశాల్ టీవీ చూస్తున్నప్పుడు టీవీ చూస్తున్నాడు అనేకన్నా స్క్రోలింగ్ బార్లో ఛానల్ చివరన అప్పుడప్పుడు యాడ్స్లో వస్తున్న మదర్ మిస్సింగ్ గురించి వస్తున్న న్యూస్ చూస్తున్నాడు. విశాల్కి ఏం అర్థం కావడం లేదు. పేపర్లో కూడా ఆవిడ మిస్సింగ్ న్యూస్ ఇచ్చి తెలిస్తే ఈ నెంబర్కి కాల్ చేయమంటే ఒక నెంబర్ కూడా ఇచ్చాడు. డైరెక్ట్గా అలా చేయడం వల్ల ఇదంతా ఎవరు చేస్తున్నారో కనుక్కోవడం పెద్ద కష్టం కాదు ఆదిత్యకి. అభి సార్ రిస్క్లో పడడమే కాకుండా తమని కూడా రిస్క్లో పడేశాడని ఒకవైపు కోపం వస్తున్నా మరోవైపు ఆవిడ బాగుండాలని మాత్రం కోరుకుంటున్నాడు. అతని మనసు కుదురుగా లేదు. ముఖ్యంగా చిన్మయి అభి ప్రేమించుకున్నారని తెలిసినప్పటి నుండి అతనికి మనసులో లేదు. అభి అంటే అప్పటి వరకు ఉన్న ఒక మంచి అభిప్రాయం ఇప్పుడు లేదు. పని మనిషి బ్రేక్ఫాస్ట్కి పిలవడంతో వచ్చింది చిన్ను. విశాల్ వెళ్ళలేదు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ పిలిచింది విశాల్ అంటూ. వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. మదర్ దొరికిన వెంటనే వెళ్ళిపోదాం ఇక్కడి నుండి అంది. అర్థం కాలేదు విశాల్కి. నోసలు చిట్లించి చూశాడు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇన్ని రోజులు ఆదిత్యకి శిక్ష పడాలనుకున్నాను, కానీ అలా చేయడం వల్ల అందరి లైఫ్ రిస్క్లో పడుతుంది. ఇప్పటికీ కేతిని కోల్పోయాను, ఇప్పుడు మదరు, రేపు అభి అని భయంగా అంది తను. ఆ మాటలు విశాల్కి మరోలా వినిపించాయి. అభి కోసం ఆలోచించి ఆదిత్యకి దూరంగా వెళ్దామంటున్నావా అని అడిగాడు. చివాళ్ళను చూసింది అతనికేసి. నేను చెప్పినప్పుడే వినుంటే ఇప్పటికీ దూరంగా వెళ్ళిపోయి వాళ్ళం కదా చిన్ను. కానీ అప్పుడు నా గురించి పర్వాలేదు నీకు. అభి మ్యాటర్ అవడం వల్ల భయపడుతున్నావు, తనకేమైనా అవుతుందని అంతేనా చిరాగ్గా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు విశాల్? అఫ్కోర్స్ నేను భయపడుతున్నాను ఒక ఫ్రెండ్గా, అంతే, అంతకన్నా ఏమీ కాడుతాను. నాకు ప్రతిసారి ఇలా అనుమానించడం మానే కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తను. విశాల్కి మాత్రం చిన్మయి చెప్పింది నమ్మాలి అనిపించలేదు. ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అతని మనసులో. అప్పుడే వచ్చాడు అభి. అతని చూస్తూనే కోపం మరింత పెరిగింది. కనీసం లోపలికి రండిని కూడా చెప్పలేదు. హౌ ఆర్ యూ అంటూ చిన్మయి ఎక్కడా అన్నాడు. అతని మొహంలో కంగారు చూస్తూ చిన్ను అని పిలిచాడు. మాట్లాడలేదు తను. అభి లైఫ్ నుండి దూరంగా వెళ్ళాలి అనుకున్న తనకి విశాల్ మాటలు గాయపరుస్తున్నాయి. అతను ప్రేమిస్తే కూడా తప్పు నాదేనా? నేను ఇంకా ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటున్నాడు? చిన్మయికి అర్థం కావడం లేదు. వినలేదేమో అనుకుంటూ విశాల్ లోనికి వెళ్ళాడు. తన వెనకే అభి కూడా. అభిని చూస్తూనే చిన్న రిలీఫ్ చిన్మయి మొహంలో. అది విశాల్ని దాటిపోలేదు. నిల్చున్న తన ముందుకు వెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో అన్నాడు. హెడ్ఏక్ అని అబద్ధం చెప్పింది. ఎర్రగా అయిన ఆమె కళ్ళు చూసి మదర్కి ఏమీ అవ్వదు, ఇంకొన్ని రోజుల్లో ఆవిడ మీ ముందుంటారు అని భరోసా ఇచ్చాడు. ప్రెస్కి న్యూస్ రిలీజ్ చేశావా అభి?
మదర్ని ఏం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇదంతా నువ్వే చేయించావని తెలిస్తే ఆదిత్యకి నువ్వు కూడా రైవల్ అవుతావు, నా వల్ల నువ్వు కూడా రిస్క్లో పడతావు అంది అతని కళ్ళల్లోకి చూడలేక. ఎనీథింగ్ ఫర్ యూ. మదర్ క్షేమంగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, అది చాలు నాకు. ఎక్కువగా ఆలోచించి బేబీకి స్ట్రెస్ ఇవ్వకు, హెల్తీ ఫుడ్ తీసుకో అంటూ నేను వెళ్ళేదా అన్నాడు. తిన్నావా అడిగింది తను. ఆమెకి తెలుసు అభి తన కోసం ఏమైనా చేస్తాడని. ఇంకా ఆ విషయం అడగాలి అనుకోలేదు. తింటాను, ఇంటికెళ్ళి జాగ్రత్తగా చూసుకో విశాల్, మెడిసిన్ ఇవ్వు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. నిన్న నైట్ నుండి న్యూస్లో వస్తున్న మదర్ ఫోటోని చూస్తున్న ఆదిత్యకి ఒక్క రాత్రి సరిపోయింది ఎవరు యాడ్ ఇప్పించారో తెలుసుకోవడానికి. భరద్వాజ్ ఇండస్ట్రీస్ సీఈఓ అభిషేక్ భరద్వాజ్ పర్సనల్ అసిస్టెంట్ కమ్ మేనేజర్ నిరంజన్ వచ్చి న్యూస్ రిలీజ్ చేయమని చెప్పినట్టు సదరు పత్రిక ఎడిటర్ చెప్పాడు ఉదయం. తన చెల్లెలు సీమా కోసం వచ్చిన సంబంధం, వారికి చిన్మయ్కి సంబంధం ఏంటని అర్థం కాలేదు అతనికి. కలవాలి అనుకున్నాడు, కానీ ఎలా అతని వీల్చైర్ బ్రతుకు లోకానికి తెలియదు కదా. బాగా ఆలోచించి అభి నెంబర్కి కాల్ చేయాలనుకున్న నిర్ణయం మార్చుకొని తిరిగి తన సెక్యూరిటీలో నమ్మకస్తుడైన మనీష్ని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. అప్పుడే ఇంట్లోకి అడుగు పడుతున్న అభికి సోఫాలో రాధ ఉండడం చూసి వెళ్ళి ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. ఎందుకు అభి కొరివితో తలపెట్టడం? అతను మనిషి కాదు అని క్లియర్గా తెలుస్తున్నది కదా. ఎవరో అమ్మాయి కోసం నువ్వు రిస్క్ చేస్తున్నావు, మా కోసం కూడా ఆలోచించమంది బాధగా. ఐ లవ్ హర్ అమ్మ. ఇలా చెప్పడం తప్పే కావచ్చు, కానీ నేను తనని మర్చిపోలేదు, ఇక మీద మర్చిపోలేను కూడా. అలా అని వాళ్ళిద్దరి మధ్యలోకి నేను వెళ్ళడం లేదు. జస్ట్ చిన్ను ఆనందంగా ఉండడం మాత్రమే నాకు కావాలి. తను ఏడిస్తే నా ఊపిరి భారం అవుతుందమ్మా అని చెప్తున్న అభిని చూసి ఇంకా మాట్లాడలేకపోయింది. తల్లి స్పర్శకి స్వాంతన దొరుకుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్న అతనికి వస్తున్న ఫోన్ చూస్తూ లిఫ్ట్ చేశాడు. నెంబర్ చూస్తూ నిరంజన్ అన్నాడు. సార్, ఇప్పుడే కాల్ వచ్చింది. మదర్ని గచ్చిబౌలిలోని లెదర్ గౌడన్ వైపు తీసుకెళ్తుంటే ఎవరో చూశారట, కాల్ చేశాడని చెప్పాడు. దిక్కున కూర్చున్నాడు అభి. నిజమా అంటుంటే ఎస్ సార్, రేపు ఉదయం 10 గంటలకి అక్కడికి రమ్మన్నాడు. ఎటువైపు తీసుకెళ్లారో చూపిస్తానని చెప్పాడు అని నిరంజన్ చెప్పగానే కేర్ఫుల్ నిరంజన్, నేను కూడా వస్తాను అని కాల్ కట్ చేసి రాధని చూశాడు. చిన్మయ్ కోసమే కాదు, నా కోసం కూడా ఆలోచించు అభి, నీ మీదే ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్నాను. అభి వైపు సూటిగా చూసి వెళ్ళిపోయింది రాధ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.